మీ దగ్గరకు వస్తాం. కూడుకున్నది అనేది నా అభిప్రాయం. ఎస్ రవి గారు, నేనేమంటే పోయిన టర్మ్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండింది. బీఆర్ఎస్ పార్టీ రైట్. అధికారం కోటేశ్వర్ గారు చెప్పిన దానికి ఏమైనా క్లారిటీ? నేను ఒకటే చెప్తాను. కోటేశ్వరరావు గారికి చెప్పింది ఆయన అక్కడ అది పోలవరం టాపిక్ మాట్లాడారు. పోలవరం టాపిక్ అది మన టాపిక్ కాదు కాబట్టి దానిలో ప్రాజెక్టు పరంగా ప్రాజెక్టు పరంగా కాళేశ్వరం ప్రాజెక్టు పరంగా చూసుకుంటే కాళేశ్వరం ప్రాజెక్టుకి ఏదైతే కేంద్ర ప్రభుత్వము ఏదైతే సహాయ సహకారాలు అందించిందో అది దేశవ్యాప్తంగా ఆల్మోస్ట్ అన్ని రాష్ట్రాల్లో ఎక్కడెక్కడైతే ప్రాజెక్టులు కడుతున్నారో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ముఖ్యంగా మోడీ ప్రభుత్వము ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన చాలా ఇన్వెస్ట్ చేసింది, చాలా లిబరల్గా వ్యవహరించింది. అది దాంట్లో భాగంగా కాళేశ్వరానికి కూడా కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందించింది. రూరల్ ఎలక్ట్రికేషన్ కంపెనీ ద్వారా కావచ్చు, అదేవిధంగా మన ఇంకో కంపెనీ ద్వారా ఇంకొక కార్పొరేషన్. జాతీయ హోదా ఎందుకు కల్పించలేకపోయింది? ఏమంటున్నా, జాతీయ హోదా కల్పించాలంటే అసలు అంత వర్తుందా లేదా అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వము సమర్పించాలి కదా, నివేదిక ఇవ్వాలి కదా. మొన్న మేడిగడ్డ కృంగినప్పుడు ఒక డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు కేంద్ర ప్రభుత్వం అవినీతి 2 లక్షలు అని చెప్పేసి అది మీరే వర్తుందా లేదా తెలియదు, మళ్ళీ ఎన్ని నిధులు ఇచ్చారని మీరే చెప్తారు. ఎక్కడ క్లారిటీ ఉంది? ఎక్కడ క్లారిటీ? నేను చాలా క్లారిటీగా చెప్తున్నాను. డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు మొన్న వచ్చినప్పుడు దాదాపు ఒక 20 ప్రశ్నలు వేశారు రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఆ 20 ప్రశ్నల పైన మాకు ఆన్సర్స్ ఇవ్వండి, వీటిపైన మాకు డౌట్ ఉంది, సో దట్ మేము ఎంక్వైరీ చేసి అసలు ఎవరిది మిస్టేక్ ఉందనేది మేము తీసుకొని వెళ్తామని చెప్పేసి సేఫ్టీ అథారిటీ వాళ్ళు, డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు అడిగితే 20 ప్రశ్నలలో కేవలం 7 ప్రశ్నలకు చూచాయగా సమాధానాలు ఇచ్చేసి మిగతా 13 ప్రశ్నలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం సమాధానాలు ఏ ప్రభుత్వం సమాధానం చెప్పలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పలేకపోయింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ సమాధానం చెప్పలేకపోయింది. నేను అందుకే ఏం చేస్తున్నాను, అందుకే బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఓడగొట్టారు, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ తన బాధ్యతలను తను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మర్చిపోయింది. కాంగ్రెస్ పార్టీ చేయాల్సినటువంటి పనులన్నీ కూడా భారతీయ జనతా పార్టీ కేవలం 1 ఎమ్మెల్యే 2 ఎమ్మెల్యేలను పెట్టుకొని ప్రతిపక్ష పాత్ర పోషించి బీఆర్ఎస్ సర్కారుని, కేసీఆర్ని అనేక సందర్భాల్లో ప్రశ్నించింది. కాంగ్రెస్ చేయాల్సిన పనిని కూడా బీజేపీ పార్టీ చేసింది గత టర్మ్లో చెప్తున్నాను. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అధికారం ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అధికారం ఇచ్చిన తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటంటే ఈ యొక్క బీఆర్ఎస్ హయాంలో ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో నిజంగానే అవినీతి జరిగి ఉంటే ఆ యొక్క అవినీతి ఎంత జరిగింది ఏంటనేది విచారణ చేపట్టాలి. వెంటనే మీరు టైం తీసుకొని టైం పాస్ చేసి ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క అవినీతిని మీరు బయటికి తీయాలనే ఉద్దేశం లేనట్టుగా అనిపిస్తూ ఉంది ప్రజలకు అందరికీ. అంతకు మించి ఇంకా వేరే ఏం లేదు. నేను ఒకటి అడుగుతున్నాను, జ్యుడిషియల్ ఎంక్వైరీ మీరు న్యాయ విచారణ చేయాలనుకుంటే మీరు వెంటనే సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక లెటర్ రాస్తే న్యాయ విచారణ అయిపోతుంది. శ్రీనివాస్ గారు, రవి గారు చెప్పినంత నిజం అనుకుంటున్నారా? లెటర్ రాస్తే సరిపోతుంది సార్. మీరు ఏవచ్చు కదా, కేంద్ర ప్రభుత్వం నిఘా సంస్థలన్నీ మీ చేతులు ఉన్నాయి కదా. ఏడానికి లేదండి, మాకు కేంద్ర ప్రభుత్వానికి లేదు. కేంద్ర ప్రభుత్వానికి అథారిటీ లేదు. మీ కేసీఆర్ గారు కేంద్ర దర్యాప్తు సంస్థలు వాటంతా వాళ్ళు తీసుకొని సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ చేసేసి ఎందుకు చేస్తున్నారు కదా, చేసే సందర్భం ఉంది కదా, ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద నేపథ్యం నెట్టేస్తున్నారని చెప్పేసి చాలా మంది ప్రశ్నిస్తున్నటువంటి ప్రశ్న. రవి గారు, నేనేమంటున్నా, కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏదైతే ఉన్నాయో సిబిఐ, ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ అవినీతి జరిగింది అంటే సిబిఐ వస్తుంది, ఏదైనా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లో ఇర్రెగ్యులారిటీస్ జరిగినాయి అంటే ఈడీ వస్తుంది. ఇక్కడ ప్రాజెక్టు కాబట్టి సిబిఐ రావాలి. సిబిఐ ఎంక్వైరీ మీరు అడగాలి అంటే ఖచ్చితంగా ఈ యొక్క సిబిఐకి మీరు కాన్సెంట్ ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వము సిబిఐ ఎంక్వైరీకి ఓకే అని చెప్పేసి ఈ ఫెడరల్ సిస్టమ్ లో కాన్సెంట్ ఇవ్వాలి, ఒప్పుకోవాలి. ఒప్పుకోకపోతే సిబిఐ రాదు. ఒక తెలంగాణనే కాదు, దేశం మొత్తం మీద దాదాపు 10 రాష్ట్రాల్లో సిబిఐకి ఎంట్రీ లేకుండా చేసుకున్నారు ఆ రాష్ట్ర ప్రభుత్వాలు. దీన్నే ఫెడరల్ సిస్టమ్ అంటారు. మీకు తెలియకపోతే ఆయన బీఆర్ఎస్ ప్రతినిధి కూడా నేను చెప్తున్నాను, కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఎంక్వైరీ చేయాలి అంటే రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోవాలి. ఈ లేఖ రాయాలా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి దర్యాప్తు సంస్థలు వారు చెప్పినట్టు ప్లీజ్ కోటేశ్వరరావు గారు. ఇప్పుడు మన ఫెడరల్ స్ట్రక్చర్ లో ఉన్నటువంటి దాని ప్రకారం ఈడీకి ఎవరైనా ఫిర్యాదు చేస్తే ఈడీ జోక్యం చేసుకొని ఇదిగో మీ ఆడియో బ్రేక్ అవుతుందండి కోటేశ్వరరావు గారు కొంచెం. కానీ సిబిఐ విషయానికి వస్తే రాష్ట్ర ప్రభుత్వము అనుమతి ఇవ్వాలి, అది వాస్తవం. ఆ విధంగా కొన్ని రాష్ట్రాలు గతంలో అనుమతి ఇచ్చినటువంటి రాష్ట్రాలు కూడా ఉపసంహరించుకున్నాయి. అయితే డిఫరెంట్. ఇప్పుడు అటువంటి రాష్ట్రాల జాబితాలో తెలంగాణ కూడా ఉన్నది కనుక దాన్ని చేయొచ్చు. నేనేమంటున్నా, అందుకనే నేను అన్నది, నేను పోలవరం గురించి దీనికి ఇవ్వలేదు కనుక
మేము విచారణ జరపట్లేదని చెప్తున్నారు. కానీ పోలవరానికి ఇచ్చారు. ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది, కన్సెంట్ ఇచ్చింది. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ దర్యాప్తు జరుగుతుంది కదా సిబిఐ ఇతర కేసుల్లో, వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో వీటిల్లో విచారణ జరుగుతుంది కదా. అందుకని ఒకవేళ అటువంటి ఫిర్యాదు చేయలేదా, బీజేపీ చేయలేదా? మరి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి బీజేపీ పోలవరం అక్రమాల మీద ఫిర్యాదు చేసింది కదా గతంలో, తెలుగుదేశం నుంచి విడిపోయిన తర్వాత. లేదా ఇప్పుడు కూడా చెప్తా ఉంది కదా. ఎందుకని సిబిఐకి ఆ విధమైనటువంటి ఫిర్యాదు చేయలేదనేటువంటి ప్రశ్న. ఇక్కడికి వచ్చేసరికి డెఫినెట్ గా రాష్ట్ర ప్రభుత్వం కన్సెంట్ లేకుండా సిబిఐ రాలేదు. మన రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశం అది. నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే, ఇక్కడ అసలు రాష్ట్ర ప్రభుత్వము విచారణ అనేటువంటి దానికి ఇంతవరకు విచారణ జరుపుతామని ప్రకటించారు తప్ప దాని మంచి చెడ్డలు ఏమిటి, ఏ రూపంలో జరుపుతారనేటువంటిది ఇంతవరకు దాన్ని తేల్చలేదు. లేదు తేల్చకుండా నానుస్తున్నారు అనుకోండి, అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీద విమర్శలు చేయడానికి ఏ పార్టీకైనా హక్కు ఉన్నది. చేయాల్సినటువంటి ఒక మాట ఇక్కడ జరిగినా గానీ ఏం జరుగుతుంది అనేటువంటి ఒక ఆసక్తికరమైన ప్రశ్న. అప్పుడు మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు లేదా ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళకి దీనిలో ఏ విధమైనటువంటి బాధ్యతని లేదా సంబంధాన్ని తేల్చలేరు. ఎందుకంటే వాళ్ళ చేతుల్లో అన్ని కూడా వాళ్ళు చాలా తెలియగలిగినటువంటి వాళ్ళు ఎక్కడ వాళ్ళ ప్రమేయం ఎక్కడ మనకి రికార్డుల పూర్వకంగా దొరకదు. చెప్తున్నా, ఏ రాష్ట్రంలోనట్టు దొరకలేదు. ఎక్కడో కొన్ని ఇప్పుడు గడ్డి కుంభకోణం కేసులో లాలూ ప్రసాద్ యాదవ్ కొన్నింట్లో దొరికిపోయిన తర్వాత ఏ రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి గాని మంత్రులు గాని అటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా తమ చేతికి మట్టి అంటకుండా ఉన్నారు. అయినప్పటికీ ఒక అక్రమం జరిగింది, ఒక నిధుల దుర్వినియోగం జరిగింది లేదా ఎంత మేరకు జరిగింది అనేటువంటిది రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి ఆసక్తితో ఉన్నారు. వాళ్ళ హక్కు కూడా, దాన్ని ఫుల్ఫిల్ చేయాలి రేవంత్ రెడ్డి సర్కారు అనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. రైట్ వెంకట గారు, ఒక మాట ఇక్కడ ఏంటంటే ప్రధానంగా ఒక విషయం క్లారిటీ ఇవ్వాల్సింది ఏంటంటే, ఇప్పుడు మనీ విషయంలో ట్రాన్సాక్షన్లో డిఫరెన్సెస్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఈడీ ఇన్వాల్వ్ అవ్వచ్చు, ఈడీ 100% ఇన్వాల్వ్ అవ్వచ్చు. ఇప్పుడు ఈడీ ఇన్వాల్వ్ అయ్యే విషయంలో ఇప్పుడు వాళ్ళు కార్పొరేషన్ బేస్ చేసుకుని లోన్ తీసుకున్నారు కదా, కాళేశ్వరం సంబంధించిన కార్పొరేషన్ లోన్ తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఆ ఫండింగ్ అనేది మిస్గైడ్ అయిందని తెలిసిన తర్వాత ఈడీ ఎంటర్ అవ్వచ్చు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా వచ్చిన నెల రోజుల కాలంలోనే కేంద్ర ప్రభుత్వం మీద ఆధారపడడానికి ప్రధానంగా ఇంట్రెస్ట్ ఎందుకు చూపిస్తలేదంటే, ఆల్రెడీ కవిత గారు ఏదైతే లిక్కర్ స్కామ్ విషయంలో అటు బీజేపీ కానీ లేకపోతే ఇటు కాంగ్రెస్ కానీ ప్రధానంగా విమర్శించినాయి, కాదని అంటలేము. కానీ ఆ ఇష్యూ ఇంతవరకు బయటికి రాలే, ఆ ఇష్యూ ఇంతవరకు దానికి ఒక కొలిక్కి రానప్పుడు ఆటోమేటిక్గా తెలంగాణ ప్రజానికి ఏమని అర్థమైంది, ఈ మాట బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ రెండు వేరు పార్టీలు కాదు, ఈ రెండు ఒకే కలిసి ఆడుతున్న నాటకం అని చెప్పి వాళ్ళు అర్థమైంది. రేపు సిబిఐకి చెప్పిన తర్వాత కూడా అదే పని చేయాలని గ్యారంటీ ఏంటి? ఇక్కడ ఒక విషయం స్పష్టంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈరోజు కాళేశ్వరంలో కట్టిన పైసలు మొత్తం తెలంగాణ ప్రజల యొక్క సొమ్ము, తెలంగాణ ప్రజల యొక్క ధనము, తెలంగాణ ప్రజల యొక్క కష్టార్జితం, మిగులు రాష్ట్రంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రజల సొమ్ముని ఈరోజు దాన్ని మిస్గైడ్ చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో చేయదు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేయదు. ఎందుకు చేయదంటే, సిట్టింగ్ జడ్జితోనో లేకపోతే ఏ విధంగానైనా దాని మీద ప్రాపర్ వేలో విచారణ జరుపుతామని చెప్పి కాంగ్రెస్ పార్టీ క్లియర్ కట్గా అంటుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కేవలం బీఆర్ఎస్ పార్టీని దోషిగా ఉంచాలని అనుకుంటలేదని. వెంకట గారు, ఇందాక మీ గురించి కూడా ఒక మాట అన్నారు, ఏదైతే రవి గారు, ఇదే సిట్టింగ్ జడ్జి కావచ్చు, ఏ జడ్జి కావచ్చు, ఆల్రెడీ మీలో లోపాయికార ఒప్పందం జరిగింది, అధికారులు వచ్చారు, మీ అధికారులతో ఏదో జరిగింది, మీరు విచారణ అనేది చాలా లోపభూయిష్టంగా జరిగే ఛాన్స్ ఉందని చెప్పేసి ఆయన ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. దానికి వచ్చిన నెల రోజుల కాలంలోనే ఇలాంటి లోపభూయిష్టమైన ఒప్పందాలు చేసుకోవాల్సిన దౌర్భాగ్యం, దరిద్రం కాంగ్రెస్ పార్టీకి పట్టలేదు. ఎట్ ద సేమ్ టైం ఏంటంటే, ఇక్కడ కేవలం బీఆర్ఎస్ పార్టీనే ఏదో బూచిగా చూపించే ప్రయత్నం కాదు, బీజేపీ పార్టీని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే, ఇన్ని లోన్లు దాదాపు అంటే చెప్తున్నాం కదండి, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ కార్పొరేషన్ బేస్ చేసుకొని ఆర్బీఐ లోన్లు ఇచ్చిన సందర్భాలు లేదు. దాన్ని ఎందుకు చూస్తున్నట్టు వివరించింది మరి బీజేపీ? అక్కడ స్క్రూటినైజ్ చేయొచ్చు కదా. ఇప్పుడు బ్యాంకు నుంచి 1 లక్ష రూపాయలు లోన్ తీసుకోపోతే, ఒక చిన్న ఇండస్ట్రీ పెట్టుకుంటానో షాప్ పెట్టుకుంటానో లోన్ తీసుకోపోతే బ్యాంక్ 10 సార్లు ఆ షాపును తనిఖీ చేస్తుంది, ఆ షాపును చూస్తుంది. ఎందుకు కాళేశ్వరాన్ని ఇంతవరకు చూడలేదు మరి మీరు? ఎందుకు బీజేపీ దాని మీద కాన్సన్ట్రేషన్ చేయలేదు కేంద్ర ప్రభుత్వం? మరి అవసరం ఉంటుంది కదా. ఏదో పాదయాత్రలో పొలిటికల్ స్టేట్మెంట్లో అంటే అవినీతి జరిగింది, ఇట్లా జరిగింది, అట్లా జరిగింది అని చెప్పుకుంటూ పోతే కదా ఇంతదాకా వచ్చేది కాదు కదా. మరి ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు చెప్పండి. కాదు కదండి, ఒక్క నిమిషం వెంకట గారు, శ్రీనివాస్ గారు చెప్పినాక రవి గారు మీ దగ్గరకు వస్తారు. శ్రీనివాస్ గారు చెప్పండి, ఏదో చెప్తున్నారు. చాలా బాధతో ఉన్నారు. నిజంగా ఎంక్వైరీ జరిపించాలని చెప్పి అందరూ కూడా కోరుకుంటున్నాం. స్టేట్ గవర్నమెంట్ నుంచి ఒక లెటర్ ఇప్పిస్తే ఎంక్వైరీ చేస్తాయట, ఒక లెటర్ ఇప్పియండి రేవంత్ రెడ్డి గారితో.
జరుగుతుందండి, అది జరుగుతుంది, అది 100% జరుగుతుంది, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే కాళేశ్వరంలో పెట్టింది కాంగ్రెస్ పార్టీ సొమ్ము లేకపోతే బీఆర్ఎస్ పార్టీ సొమ్ము బీజేపీ పార్టీ సొమ్ము కాదు కదా, ప్రజల సొమ్ము కదా. ప్రజల సొమ్ము ప్రజాపాలనలో వాళ్ళకి జవాబుదారిగా ఉండాల్సింది మేమే కదా. 100% బయటికి తీస్తాం, 100% బయటికి తీస్తాం. మీరు సార్ ఒక మాట మీరు గమనించండి. ఇప్పుడు మేము కట్టిన నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కానీ శ్రీశైలం కానీ కడెం కానీ ఏ ప్రాజెక్ట్ అయినా చూడండి సార్, ప్రతి ప్రాజెక్ట్ కి ఒక అథారిటీ ఉంటుంది, ప్రతి ప్రాజెక్ట్ కి ఒక బేస్ ఉంటుంది. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు ఎవరు ఇంజనీరింగో తెలియదు, ఎవరు రెస్పాన్సిబిలిటీ తెలియదు, దానికి ఎవరు అథారిటీ కూడా అర్థం కావట్లేదు కదా. ప్రజల సొమ్ముని మొత్తం ఎట్లా బుక్కిరు మీరు? బీఆర్ఎస్ పార్టీ ప్రజల సొమ్ముని ఎట్లా బుక్కింది? 23 టీఎంసీ ఉండాల్సిన నీళ్లు ఇప్పుడు ఎందుకు లేవు? సొమ్ము గురించి మాకంటే ఎక్కువ మీకే తెలుసు, రేవంత్ రెడ్డి గారికి ఇంకా ఎక్కువ తెలుసు. కానీ నేనేమంటున్నా, హెలికాప్టర్లో పోయి ఏరియల్ సర్వే ఇట్లా ఇవన్నీ చేసుకుని వస్తాం. మేము సర్వే చేస్తేనే మా రాహుల్ గాంధీ గారి పోయి చూస్తే బర్రె ఉంది అని చెప్పి కామెంట్లు చేశారు కదా సార్. మీరు ఆ పర్రే బదిలింది కదా మరి. తెలంగాణ ప్రజల సొమ్ముని అవమానపరిచారు మీరు, తెలంగాణ ప్రజల సొమ్మును దోచుకున్నారు మీరు, తెలంగాణ ప్రజల సొమ్మును ఆగబట్టించారు మీరు. ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు 38,000 కోట్లతో అయిపోయింది. అంతే సార్, నేనేమంటున్నా, సార్ మీరు చెప్పండి సార్, మీరు పెద్దవారు కేటీఆర్ గారికి చెప్పండి, ఎగతాళి చేయకండి అని చెప్పండి, ఎగతాళి చేయకండి అని చెప్పండి. 32 మెడికల్ కాలేజీలు పెడితే సరిపోయేది, 32 యూట్యూబ్ ఛానల్ మేము పెట్టుకుంటే సరిపోయేది అని చెప్తున్నారు కదా. ముఖ్యమంత్రి ప్రజలందరికీ తెలుసు సార్, ధనంతో కదా ఇలా బయటకు వచ్చినాం మనము. మీరు ఒక మాట చెప్పండి సార్, మరి ఒక మాట చెప్పండి. ఏంటంటే ఇప్పుడు ప్రతి ఉప ఎన్నికల్లో కూడా చెప్పుకున్నారు కదా కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనం గురించి. మొన్న ఎన్నికల్లో ఎందుకు చెప్పుకోలే మరి మీరు? మీరు ఏం చేపిస్తారో చేయండి సార్. ఇప్పుడు మీ రజత్ కుమార్ గారు మోనోలిథిక్ మేనర్ లో కట్టారు కదా అన్నారు కదా కాళేశ్వరం ప్రాజెక్టులు. అసలు మోనోలిథిక్ మేనర్ ఏంటో తెలంగాణ ప్రజలకు తెలియదు సార్. తెలంగాణ ప్రజలు చాలా మందికి అసలు ఆ వ్యవహారం ఏంటో కూడా తెలియదు. అర్థం కాని భాషలు మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. అర్థం కాని భాషలు మాట్లాడి తెలంగాణ ప్రజలు మిస్గైడ్ చేస్తున్నారు, తెలంగాణ ప్రజల చెవులో పూలు పెడుతున్నారు. ఒకటి కాదు రెండు కాదు కదా సార్, రీడిజైనింగ్ పేర్లతో పేర్లు మార్చి పైసలు దొబ్బుతున్నారు కదా సార్. మీరు ఏం చేస్తారో ఇప్పటి నుంచి మీరు మంచిగా చేయండి సార్. మేము మంచిగా చేయడం మాత్రమే కాదు, మంచి చేశామని చెప్పి మీరు తిన్నారు కదా పైసలు, అవి కూడా తీయాల్సిందే. లేదు రైట్, ఒక నిమిషం శ్రీనివాస్ గారు ఒక మాట, వెంకట గారు ఒక మాట, ఒక నిమిషం. రవి గారు ఇందాక మిమ్మల్ని ఆపాను, ఒక నిమిషం. శ్రీనివాస్ గారు ఒక నిమిషం ఆడి. రవి గారు అయితే ఇప్పుడు వెంకట్ నాకు 2-3 ప్రశ్నలు వేశాడు. మీరే అప్పులు ఇచ్చారు కదా, మీరు ఎంక్వైరీ వేయొచ్చు కదా అన్నారు. అదే ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ జరిగినాయి కదా, మరి ఎప్పుడు ఇచ్చినప్పుడు ఈడీని పిలవచ్చు కదా అన్నారు. నేను ఏమంటున్నానంటే, అంటే ఇది కొంచెం తక్కువ ఆఫ్ నాలెడ్జ్తో మాట్లాడితే కరెక్ట్ కాదు. ఎఫ్ఆర్బిఎం చట్టానికి పరిమితులు దాటి మరి వాళ్ళు అప్పులు తీసుకున్నప్పుడు మీరేం చేశారు? నేను చెప్తా, ఎఫ్ఆర్బిఎం పరిమితులు దాటి ఎకనామిస్ట్ చాలా విషయాలు ఆర్థిక అంశాలు అందుకే చెప్తున్నాను. అంటే మేము హాఫ్ నాలెడ్జ్ చెప్తలేమన్నా, హాఫ్ నాలెడ్జ్ చెప్తా వింటా కదా, నీకు హాఫ్ నాలెడ్జ్ అనొద్దు మరి. ఫుల్ నాలెడ్జ్ గురించి నేను కొంచెం హెల్ప్ చేస్తా విను. పవర్ కార్పొరేషను, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ ద్వారా కాళేశ్వరం ప్రాజెక్ట్కి దాదాపు 60,000 కోట్లు లోన్లు తీసుకున్నారు. ఈ లోన్లు అనేవి ఈ 2 కార్పొరేషన్స్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ ఈ 2 కూడా ఇచ్చినాయి. ఈ వీళ్ళకే కాదు, దేశం మొత్తం మీద అనేక ప్రాజెక్టులకి రాష్ట్ర ప్రభుత్వాల యొక్క హామీ పైన వీళ్ళు లోన్లు ఇస్తారు. కేంద్ర ప్రభుత్వం యొక్క హామీ అనేది దానిపైన ఉండదు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కానీ రాష్ట్ర ప్రభుత్వ హామీ మేరకు వీళ్ళు లోన్లు ఇస్తారు. అంతేగాని కేంద్ర ప్రభుత్వం యొక్క హామీ దాంట్లో ఉండదు. సంస్థలు మాత్రం కేంద్ర ప్రభుత్వ సంస్థలే. కాకపోతే వాళ్ళు ఎంతైతే లోన్ ఇచ్చిర్రో, ఆ లోన్ ఇచ్చిన తర్వాత నాకు ఇంట్రెస్ట్ వస్తుందా, అసలు వస్తుందా, ఈఎంఐ వస్తుందా లేదా అంత మటుకు చూసుకుంటారు ఫస్ట్. దాని తర్వాత ఈ టెక్నికల్ విషయాల్లో ఈ ఫైనాన్స్ ఇచ్చిన కంపెనీస్ పోవు. టెక్నికల్ విషయాల్లో వాళ్ళు ఎప్పుడు పోతారు? ఎప్పుడైతే ఈ ప్రాజెక్ట్ యొక్క డిపిఆర్ సబ్మిట్ చేస్తారో అప్పుడు డిపిఆర్ చూస్తారు. చూసి దీన్ని ఎవరు కడతారు, నేను అప్పిస్తా, రిటర్న్ ఎవరు కడతారు? రాష్ట్ర ప్రభుత్వం కడుతుంది. ఇంకా ఏముంది, రాష్ట్ర ప్రభుత్వానికి మనం హెల్ప్ చేయాలి కాబట్టి వాళ్ళు లోన్లు ఇస్తారు, హెల్ప్ చేస్తారు. ఒకవేళ ఈ యొక్క డబ్బుని వాళ్ళ యొక్క స్టేజెస్ ఉంటాయి, ఎప్పుడు రిలీజ్ చేస్తారు? లోన్ శాంక్షన్ అయిన వెంటనే రిలీజ్ కాదు. ఈ యొక్క వర్క్ అనేది స్టెప్ బై స్టెప్గా వర్క్ కంప్లీట్ అయినప్పుడు దాని తగ్గట్టుగా ఈ లోన్ అమౌంట్ అనేది రాష్ట్ర ప్రభుత్వానికి లేకపోతే ఆ కార్పొరేషన్కి రిలీజ్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే ఇది కంప్లీట్ అయిందని ఇప్పుడు మనకి ఎప్పుడు తెలిసింది? 2019లో ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది, 2022లో కంప్లీట్ అయినట్టుగా మనకు తెలిసింది. దీని తర్వాత ఇప్పటి వరకు అయితే ఏదైతే కిస్తీలు కట్టాలో, వడ్డీలు కట్టాలో వాళ్ళకి కరెక్ట్ కడుతున్నప్పుడు ఈ ఫైనాన్స్ ఇచ్చిన సంస్థలు ఎంటర్ అవ్వవు. ఇది విషయము. ఎప్పుడైతే దీంట్లో అవినీతి జరిగిందని చెప్పేసి ఎప్పుడు వచ్చిందండి మనకు? 2021 నుంచి మనకు అవినీతి జరుగుతుంది, ఇది ప్రాజెక్ట్ అసలు అవసరమా మనకి కాదా
అని మనకు అప్పటి నుంచి ప్రశ్నలు తలెత్తినప్పుడు ఒక మాట మీకు ఒక నిమిషం మీకు నేను క్లారిటీ ఇస్తున్నా. ఎప్పుడైతే మనకు ప్రశ్నలు తలెత్తినప్పుడు అప్పటి నుంచి కాళేశ్వరం పైన గట్టిగా ప్రశ్నించడం ఎవరు మొదలు పెట్టారు? భారతీయ జనతా పార్టీ మొదలుపెట్టింది. ప్రాజెక్ట్ని పరిశీలిద్దామని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నాయకులు వెళ్దామంటే బీఆర్ఎస్ నాయకులు వెళ్ళనివ్వలేదు. ఇప్పటికి కూడా బారికేడ్స్ ఉన్నాయి. మేడిగడ్డ కుండిన తర్వాత వెళ్దామంటే వెళ్ళనివ్వలేదు. ఇదే రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ ప్రచారంలో ఏం చెప్పారు? అఖిల పక్షాన్ని తీసుకొని వెళ్తాను అన్నారు. ఇంతవరకు కూడా బ్యారికేడ్లు ఓపెన్ చేయలేదు, అఖిల పక్షాన్ని తీసుకొని పోలేదు. ఏంటి కారణం? ఏంటి రీజన్? నేను ఇప్పుడు కూడా చెప్తాను రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో, మీరు ఎలక్షన్ ప్రచారంలో మీరు ఏదైతే హామీలు ఇచ్చారో వాటికి తగ్గట్టుగా కాంగ్రెస్ పార్టీ కానీ మళ్ళీ చెప్తున్నారు వెళ్ళడం కాదండి, బీజేపీ కాంగ్రెస్ ప్రాజెక్ట్ దగ్గర వెళ్ళడం కాదు. ఎవరైతే లోన్లు ఇచ్చిరో వాళ్ళు అథారిటీగా చెక్ చేసే బాధ్యత ఉంటుంది కదా. విడతల వారిగా వాళ్ళు ఇచ్చిన వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళు మీకంటే ఫాస్ట్ ఉంటారు కానీ వాళ్ళు మీకంటే ఫాస్ట్ ఉంటారు, వాళ్ళు చూసుకుంటారు. ఏం లేదు, అంత ఈజీగా వదలరు. పైసలు ఇచ్చేటప్పుడు పనుల యొక్క ప్రోగ్రెస్ కూడా చూస్తాయి కదా. పనుల ప్రోగ్రెస్ చూడకుండా పైసలు ఎట్లా ఇస్తాయి? ఇంకోటి చెప్పండి, ఇప్పుడు బీజేపీ నాయకులని కాళేశ్వరం ప్రాజెక్ట్ దగ్గర రానికపోవచ్చు కాక, కానీ అప్పులు ఇచ్చిన సంస్థలు రావచ్చు కదా. నేను ఒక భాష సంస్థలు రావచ్చు కదా. ఇప్పుడు చెప్తా నేను. వెంకట్ హోమ్ లోన్ తీసుకున్నాడు. హోమ్ లోన్ ఒక కంపెనీ, ఒక బ్యాంక్ హోమ్ లోన్ ఇచ్చింది. హోమ్ లోన్ ఇచ్చిన తర్వాత కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశాడు. కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక స్లాబ్, రెండు స్లాబ్, మూడో స్లాబ్ వైజ్గా బ్యాంకు అమౌంట్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. మొత్తానికి పూర్తయిన తర్వాత ఈ కన్స్ట్రక్షన్లో ఏమేమి మెటీరియల్ వాడారు, అసలు సిమెంట్ ఎంత వాడాలో అంత వాడా లేదా, పిల్లర్లు ఎంత సైజులో వేయాలో అంత సైజులో వేసాడా లేదా, అవన్నీ చూడరు బ్యాంక్ ఇచ్చినవాడు. ఏం చూస్తారు? కట్టే స్తోమత ఉందా లేదా. మీరు